जाते हैं లెక్కెట్టుకోండి 1 2 3 సో రైట్ నో మనం అయితే రైల్వే స్టేషన్ కి వస్తాం. టైం వచ్చి 12:10 అవుతుంది. మన ట్రైన్ వచ్చి 12:08 ఉంది మన ట్రైన్. సో ఇది మన లగేజ్ అయితే మొత్తం టోటల్ 7 మెంబర్స్. చందు, కృష్ణరాజు, చందు, ప్రహాద్, ఐడు ఇంకోడు పులిహార్ రాజు అమ్మాయిలు ఎక్కువ మాట్లాడు. సో మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 1కి మన ట్రైన్ ఎక్కిసి ఇంకా రేపు కాకుండా ఎల్లుండి ఢిల్లీలో దిగుతాం. ఢిల్లీలో కలుసుకుందాం. రైట్ నో టైం అయితే 3:40 అయితే అయింది. ఫైనల్లీ ఆక అయితే వచ్చేసాం బాయ్స్. సో అదే మనం ఉన్న ప్లేస్. పొద్దునే స్ట్రీట్స్ ఆఫ్ ఆగ్రా బాగుంది, చల్లగా ప్రజెంట్గా ఉంది వెదర్ అయితే. పొద్దునే టీ అయితే తాగడానికి వచ్చాం మనం ఈ షాప్ దగ్గర. రూమ్ అయితే చూపిస్తాను మీకు. ఇదే మన రూము. అందరూ స్నానం రెడీగా ఉన్నారు. అయితే రెడీ అయితే అయిపోయాం మేము. ఇప్పుడు డైరెక్ట్గా తాజ్మహల్కి వెళ్ళిపోవడానికి. అందరికి ఎందుకు వెళ్ళిపోయాను, ఒక్కనే లేటు. నేను కూడా కిందకి వెళ్ళి డైరెక్ట్గా తాజ్మహల్ దగ్గరికి వెళ్తాం. బాయ్. సో ఈరోజు అయితే ఇదే మన ఆటో. అందరం ఈ ఆటో నుంచి వెళ్ళిపోతున్నాయి. లోపలికి మనం అయితే ముందు కూర్చొని వాకింగ్ చేద్దాం. 4 మెంబర్స్ 2 మెంబర్స్ అడేపోచ్చు. బాబాయ్ అయితే మంచిగా హిందీ పాటలు పెట్టాడు. 4 మెంబర్స్ ఇదే. సో మనం తాజ్మహల్ దగ్గర డైరెక్ట్కి వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకుంటే చాలా పెద్ద లైన్ ఉంటుంది, హెవీ లైన్ ఉంటుంది. అక్కడైతే మనోడు బ్లాక్లో టికెట్లు సైలెంట్గా అమ్మేస్తున్నాడు. అంటే క్యూలో ఉండక్కర్లేదు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట వితౌట్ ట్రాఫిక్. అమ్మో దాని ఫ్రెండ్ వచ్చింది బ్లాక్ కలర్. చందిగడ్ ఆల్జాత్ అనుకుని వచ్చినాయి అక్కడ ఉంటున్నాడు. మనోడు చూడండి వాటర్ ఇస్తున్నాడు దానికి. ఏంటి ఇంకా ప్రాసెస్ ఏంటి? कोई प्रॉब्लम नहीं है. तुमको ऐसा बेस्ट करना है तो आप गाइड ले लो. नहीं बताने का मेरे काम है. देखो भाई आप बाद में कभी आओगे याद तो होगा. हाँ इमरान भाई मिले थे हमको. फोन करोगे किसी को कोई आएगा तो आपका फ्लो आएगा. మనం తాజ్మహల్కి వెళ్ళే దారిలో వెనకాతలు ఇవన్నీ షాప్స్ అలా ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ మాత్రం ఏది షాపింగ్ చేయకండి. సైజ్ పక్కా స్కామ్. టికెట్స్ అయితే ఇవి అక్కడ చెకింగ్ చేస్తారు. ఈ టికెట్స్ చూపించి వెళ్ళిపోవడమే. ఎంటర్ అయిపోయాం మనం. సెక్యూరిటీ జాగా అంతా కంప్లీట్ చేసుకొని
మన వాళ్ళు వాళ్ళన్నింటిలో అసలు ఎక్కడ చూడొచ్చు తన తాజ్మహల్ గురించి. సో ఫైనల్లీ తాజ్మహల్కి అయితే వచ్చేసాం. తాజ్మహల్కి వచ్చాం. చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ కొంచెం ఎల్లికి వచ్చుంటే చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను చూడండి. సన్ అయితే చాలా తాజ్మహల్ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది తాజ్మహల్? సూపర్ ఉంది. అసలు కళ్ళు అయితే సరిపోవడం లేదు. కెమెరా అయితే అస్సలు జస్టిస్ చేయట్లేదు. మన కళ్ళు అంటే అందరం చూస్తాం తాజ్మహల్ని, కానీ దగ్గర నుంచి చూస్తే ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా బాగుంటుంది, చాలా పెద్దది, చాలా బాగుంది. వీళ్ళు ఈ బ్యాచ్ కాదు, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అయితే వీడిందరూ ఆడేవాడు. సో షాప్ అయితే శారీ చూడడం వచ్చాం. చూద్దాం. అయ్యో బనానా శారీ అంట, బ్యాంబూ శారీ అంట, ఒరిజినల్ శారీ అంటే అయితే ఈ శారీ చూసాం మనం. అయితే 2 చీరలు తీసుకున్నాం ఇంట్లో వాళ్ళకి. ఇందులో చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు తిరగాలంటే ఈ ఎండలో తోలు తీరిపోద్ది. నేనైతే తిరగలే. అయితే వెళ్దామా? వెళ్దామా? అసలు అవన్నీ చచ్చిపోతాం లోపలికి వెళ్ళి. అదే చేయండి, వెళ్దామా వద్దా? ఓకే. అసలు తిరగలే, చాలా పెద్దగా ఉంది. यो अगर ताजमहल पे देखा ना, वो लोकल है. इधर में ओरिजिनल पेटा है. अच्छा, पेटा स्वीट. फुल स्पेशल आइटम। ऐसे ये आगरे का मेमोरेबल आइटम है. देखने को ताजमहल, खाने को पेटा फेमस है यहाँ का. ఇదేదో కవా ప్యాక్ అంటే ఇది ఇక్కడ ఫేమస్ అంట. కొనిపిస్తాడు. బొక్కలో ఉంది, బాగా అస్సలు బాగా. ఎలా ఉంది సన్ను? బాగాలేదు, బాగాలేదు, బాగాలేదు. ఇదే ఫేమస్ అంట రెడ్ ఫుడ్ దగ్గరలో, చీప్ అండ్ బెస్ట్. ఇదేంటిది? హైదరాబాద్ దమ్ బిర్యానీ అంట. ఒకటిద్దరికి ఎవరైనా షేర్ చేసుకుంటాం, కానీ ఇది ఒక ప్లేటు, అక్కడ ఇంకో ప్లేటు, అందరికి ఒక్కో ప్లేట్ అనమాట. ఎగ్ కర్రీ ఒకటి, బిర్యానీ ఒకటి, అదేదో స్వీట్. అది ఆటో మంది ఫ్రెండ్స్, ఇది సెకండ్స్లో కొనుక్కున్నాం. ఆటో నడుపుకుంటున్నాను, కొత్త బిజినెస్. హౌ డు యు ఫీల్? బాబాయ్ 50% ఆఫ్ ఇస్తున్నాడు, అందుకే తోలేస్తున్నాం. చెక్ అవుట్ చేసేసిన రూమ్ నుంచి మళ్ళీ అందులో ఆటోలోనే వెళ్ళిపోతున్నాం. చాలా బాగా చూసుకున్నాడు, చాలా చాలా బాగా చూసుకున్నాడు. సో మనం వెళ్ళబోయే బస్సు అయితే అదే ప్రైవేట్ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ అనమాట. లోకల్ ఆటో భయ్యా బుక్ చేసాడు బస్సు మనకి. ఎంత ఉందండి? एक पीटी दे दो, 100 एक पीटी दे दो. शेर अच्छा है, शेर शेर बाय बाय बोलो. बाय शेर बाय. అశోక్ బస్ ಇದೆ అన్నీ బ్యాగ్స్ అన్నట్టు కలిపి. సో హలో గైస్, మొత్తంగా అయితే బస్సు అయితే ఎక్కేసాం మేము. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆగ్రాలో ఉన్నాం. ఢిల్లీకి వెళ్ళడానికి బస్సు ఎక్కాం. మొత్తంగా అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ఇది. మన ఆటో బుక్ చేసింది బస్సు. చూపిస్తాను మీకు బస్సుని. ఇదంతా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ అనమాట. సో మొత్తంగా అయితే మనం ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం.
చాలా రాడ్ ట్రాఫిక్ మాత్రం. క్యాబ్ బుక్ చేసాం వెళ్ళాల్సిన ఏరియా ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. 8 కిలోమీటర్స్కి క్యాబ్ అయితే బుక్ చేస్తాం. పక్కన నుంచి వచ్చేస్తున్నాం 2 మినిట్స్లో. లైటింగ్ రూమ్కి వెళ్ళాక రూమ్లో కలుసుకుందాం. క్యాబ్ అయితే వచ్చింది మన క్యాబ్. లోపల వేసుకొని పోవడం మనకి. చూసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆటోలోకి ఎందుకు వచ్చామంటే క్యాబ్ బుక్ చేసి క్యాబ్లో 6 ఎక్కేసాం. పోలీసులు దారి మధ్యలో ఆపి 6 ఉండకూడదు అలవాటు చేశారు అన్నమాట. మళ్ళీ దారి మధ్య దిగిపోయి ఆటో తీస్తారు అన్నమాట. ఆటో తీసి మళ్ళీ ఆటో వేస్తాం డబల్ వరకు అంతా. సో రైట్నో మనం అయితే మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మెట్రో తీసుకొని నైట్ లైఫ్ చూడడానికి వెళ్దాం ఇప్పుడు. రామకృష్ణ ఆశ్రమం చూడండి, ఇంకా రిక్షాలు తిరుగుతున్నాయి. హలో గైస్, ఆపుకోలేక మీ అందరికి చూపిందాం అనుకోండి. నేను ఆపుకోలేక నా సెల్లోంచి తీసాను. మా వాళ్ళు ఆకలికి చచ్చిపోతున్నారు బాబు. మా వాళ్ళు ఒక్కొక్కలా అడుగు పెట్టాం లేదో మసి రోడ్డు మొత్తం దుమ్ము దుమ్ము. ఏంటి పరిస్థితి? నేను తినేస్తాను, నేను తినేస్తాను, నేను నన్ను తినేస్తా. మీద